హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మౌని. ఏంటండి ఇది చేపల పులుసా లేదా చామగడ్డ పులుసా అని అనిపించేలా ఉంది కదా. అత్తయ్య సీక్రెట్తో ఈ చామగడ్డల పులుసు చేపల పులుసు టేస్ట్ వచ్చేలా చేసుకుందాము. కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు 1 కేజీ ఉడికించి తొక్క తీసినవి, చింతపండు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3-4, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, పొడి మసాలా. కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అనేది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఈ ఆనియన్స్ అనేవి చల్లగా అయిన తర్వాత పేస్ట్ లా చేసుకుందాము. అప్పుడే చేయడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుందాము. అలా విధంగా పచ్చిమిరపకాయలు, ముందుగా పేస్ట్ చేసినటువంటి ఆనియన్ పేస్ట్ను కూడా ఇందుట్లో వేసి ఒక కలుపుతున్నాను. ఇదంతా కూడా మంచిగా వేగిన తర్వాత ఇందుట్లో 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్నటువంటి చామదుంపలను అందుట్లో వేసి ఒకసారి కిందకి మీదకి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ యొక్క చామగడ్డలలో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ముందుగానే చింతపండు పులుసు పోయడం వల్ల ముక్కలకి కారం అనేది పట్టదంటండి. అందుకోసమనే ముందుగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నానండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి నేను ఈ యొక్క చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను. పులుసు అనేది దగ్గర పడేటప్పుడు ఇందుట్లో మనం ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి అనేది వేసుకుందామండి. ఈ మెంతి పొడి ద్వారా మనకి గ్రేవీ అనేది చేపల పులుసు టేస్ట్ అనేది వస్తుంది. చామగడ్డల పులుసు తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తహీనతను నివారించడము, గుండె ఆరోగ్యాన్ని రక్షించడము మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుందండి. గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పొడి మసాలాని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ టేస్టీ రెసిపీని మీరు చూడటమే కాకుండా ఇంకో నలుగురు చూడాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయాలండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి. అసలు ఇవన్నీ కాదు, మనకి ఆ చేపల పులుసు ఫ్లేవర్ రావాలి అంటే ఎండింగ్లో మనం కొద్దిగా కసూరి మేతి అండి. మనం మామూలుగా పుదీనా అనేది వేస్తే కర్రీ అనేది చేదు అనేది వస్తుంది కొద్దిగా. అలా కాకుండా ఈ కసూరి మేతి అనేది కొద్దిగా ఇలా మనం చేత్తో నలిపి మనం ఈ గ్రేవీ మీద వేసాము అంటే అసలు ఆ స్మెల్కి నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలా అనిపించేంత టేస్టీ అయినటువంటి చేపల కూరను కూడా పక్కన పెట్టి మరీ తినాలి అనిపించేటటువంటి అత్తయ్య స్టైల్ చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఆనియన్స్ గ్రైండ్ చేసి వేయటం కానీ, ఈ కసూరి మేతి కానీ, ఆ చింతపండు పులుసుని ముందు వాటర్ అనేది యాడ్ చేయాలని ఇవన్నీ కూడా మా అత్తయ్య చెప్పడం ద్వారానే నేను చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేయడమే కాకుండా ఈ కర్రీ అనేది నిజంగానే చేపల కూర ఫ్లేవర్లో వచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కుకింగ్ విత్ మౌని.